జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వదినా, ఈ బట్టల్లో, ఈ నగల్లో, ఈ అలంకారంలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిండు శూలాలు పున్నమి ఎన్నెల్లా కలకల్లాడిపోతూ మిలమిలా మెరిసిపోతుంది అంటే ఏటో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చూశాక ఆ మాట నిజమే అనిపిస్తుంది వదినా. చూడపోతే నీకు నా దిష్టి తగిలేలా ఉంది. బా 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 ఖచ్చితంగా దిష్టి తీద్దామమ్మా. ముందు అలంకరణ పూర్తవనే. ఆ బా బా వదినా, ఏటిది? నువ్వు ముచ్చట పడ్డట్టుగానే నా చేతుల మీదుగా నీ సీమంత కార్యక్రమం జరుగుతుంది కదా, మరి ఇంకెందుకు ఇలా బాధపడుతున్నావా? ఆడపడుచువైనా అమ్మ స్థానంలో నిలబడి నా సీమంతం జరిపిస్తుంటే నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చిట్టమ్మ. నాకన్నా చిన్నదానివై పెద్ద మనసు చేసుకొని మా అమ్మని ఎదిరించి మరీ ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను చిట్టమ్మ. అజయ్ వదినా, ఏటిది వదినా? బా బా ఊరుకో వదినా. ఈ సమయంలో నువ్వు ఇలా బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఇలా మాట్లాడి నేను పరాయిదాన్ని చేయకు. అవునక్క, మేమెవరి ఫంక్షన్ జరిపిస్తున్నాం? మాకదే కదా. ఆ మాత్రం బాధ్యత మాకు లేదా? ఈ మాత్రం దానికి మాకు థ్యాంక్స్ చెప్తావా? చిట్టమ్మ చేస్తున్న ఈ పనికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదిరా తమ్ముడు. నన్ను నవమాసాలు మోసి పేగు తెంచి బ్రతుకు పంచిన నా తల్లే నన్ను పరాయిదాన్ని చేసి పక్కన పడేస్తే, వదినా నీకు నేనున్నాను అని అమ్మలాగా ఆప్యాయత పంచి, అక్కలాగా అనురాగాన్ని పంచి, నాకన్నీ తానే అండగా నిలబడ్డా ఈ ఆడపడుచు కోసం నేనెన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. వదినా, నువ్వు మరీ నన్ను పొగడుతున్నావు. ఇవి పొగడ్తలు కాదు చిట్టమ్మ, నిజాలు. నువ్వు చేసే ఈ పనికి ఆ జన్మాంతం నీకు రుణపడి ఉంటాను. వదినా, వదినంటే అమ్మతో సమానం అంటారు. మా అమ్మ లాంటి వదిన నన్ను చిన్న కోరిక కోరింది. ఆ కోరిక కూడా నేను తీసలేదంటే నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నా అల్లుడు కూడా నేను తిట్టుకుంటాడు. బా అవును చిట్టమోయ్, అసలే మన అల్లుడు మా అక్కలాగా అమాయకుడు కాదు, మీ అన్నలాగా వీరముదురు. ఆహా, అక్కడికి తమరేదో తక్కువైనట్టు. బా 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 బా
చిట్టమ్మా, ఈ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అడుగు. కన్న తల్లిని పట్టుకొని రాక్షసి అన్నప్పుడే అర్థమైందే ఆ రాక్షసి నువ్వో నేనో అని. బాగా చెప్పావక్క. ఇదిగో సిట్టమ్మా, ఈరోజు సీమంతాలు గీమంతాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏమి ఎట్టకండి. ఏ ఎందుకు అడగకూడదు? ఎందుకంటే ఈ సీమంతం జరగడం నాకు ఇష్టం లేదు గనక. అత్త, నిజానికి కన్న తల్లిగా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు జరిపించాలి. నువ్వు కాదన్నావని నేను జరుపుతున్నాను. అది కూడా నువ్వు వద్దంటే పాపం వదిన ఇంత బాధపడుతుందో తెలుసా? సోదొద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా నా అనుమతితోనే చెయ్యాలి. నేను ఒప్పుకుంటేనే జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.